మేషరాశి వారికి 4, 5, 6 తేదీల్లో అదృష్టం పడుతుంది. డబ్బు దూసుకొస్తుంది. మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఏంటంటేనండి, మేషరాశి పరంగా మనం చూసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశి పరంగా మనం చెప్పుకున్నట్టయితే మేషరాశి వారికి ఎప్పుడు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. ఏంటంటే కనుకనండి, ఇప్పుడు ఈ యొక్క 3 రోజులు కొంచెం బాగానే ఉంది. ఆర్థికంగా బాగుంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది, డబ్బు మీ చేతికి అందుతుంది. అలానే కాకుండా కొద్దిగా వృధా ఖర్చులు తగ్గుతాయి. కొంచెం ఇబ్బంది అనేది ఉన్నప్పటికీ కూడా మీరేంటంటే కనుక బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవటంలో మీకు మీరే సాటి అని చెప్పొచ్చు. అంటే నార్మల్గా ఏంటంటే కనుకనండి, మేషరాశి వారు ఎవరిని కూడా అండి ఏంటంటే కనుక ఎవరిని కూడా ఒక మాట అనరు. ఎవరైనా వీరి జోలికి వెళితేనే వారిని ఏంటంటే కనుక ద్వేషించడం, వారిని దూరం పెట్టడం చేస్తూ ఉంటారు. మేషరాశి గుణగణాలు మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు, చాలా మంచి మనసును కలిగి ఉంటారు. కాబట్టి వీరికి ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. కానీ జీవితంలో కొన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయండి. కొంచెం ఏంటంటే కనుక ఎవ్వరి మాటను వినరండి వీళ్ళు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక మొండి చేష్టలు చేస్తూ ఉంటారు. ఎక్కువగా మొండి వారిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మేషరాశి వాళ్ళు ఏంటంటే కనుక వీరు చెప్పిందే కరెక్ట్గా అని అనుకుంటూ ఉంటారు. అలానే కాకుండా కొన్ని మొండి చేష్టలు అయితే చేస్తూ ఉంటారు. ఎవరి మాట కూడా పెద్దగా వినరనమాట. ఆ మొండితనంలో ఏంటంటే కనుక ఎవరైనా ఏదైనా చెప్పినా కానీ వినరు. మీరేంటి చెప్పేటట్టుగా అని వ్యవహరిస్తూ ఉంటారు. అలానే కాకుండా వీరు ఏంటంటే కనుకనండి, అందరికీ నచ్చాలి, అందరనే రూల్ ఏమీ లేదు కదా. వీరు చేసే ప్రవర్తన అంటే వీరు చూయించే యాటిట్యూడ్ కావచ్చు, కొంచెం వీరి ప్రవర్తన కావచ్చు, కొంతమందికి నచ్చదు. నచ్చక ఏంటంటే కనుక వీరిపైన లేనిపోని అబండాలు అనేవి పడుతూ ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే వీరి ముందు ఎవ్వరు ఏమన్నారండి, వీరి వెనకాల ఏంటంటే కనుక చాలా అంటే చెబుతూ ఉంటారు చాడీలు. వాళ్ళు చేస్తారో లేదో ఆ భగవంతుడికి తెలుసు. కానీ వీరు చెయ్యని పనులు కూడా ఏంటంటే వీరు చేశారని చెబుతూ ఉంటారు. కొంతమంది అంటే కనుక వీరికి తెలిసిన వాళ్ళే, వీరి దగ్గర వాళ్ళే, మళ్ళీ దూరం వాళ్ళు కూడా కాదనమాట. ఈ మేషరాశి మీద ఏంటంటే చాడీలు చెప్పటం, అలానే కాకుండా వీరు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే వీరు అంటే చనువిచ్చారు కాబట్టి వారు వాళ్ళ గురించి అంత చెడుగా చెబుతున్నారు. అందుకే మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీ ప్రాణ స్నేహితులు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఏది కూడా ఎవరికి చెప్పుకోకండి. మీకు ఎప్పుడు కూడా ఏంటంటే నష్టమే వారితో, కానీ లాభం అయితే ఉంటుందన్నమాట. ఇక అలానే కాకుండా మేషరాశి పరంగా చూసుకున్నట్టయితే మేషరాశి వారండి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు, పని అధికంగా చేస్తూ ఉంటారు. పనిలో నీలమైపోయారంటే కనుక తిండి తిప్పలు కూడా మానేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే సమయానికి ఆహారం తీసుకోరండి. ఒక రకంగా మనం చూసుకున్నట్టయితే అంటే కంటి నిండా నిద్ర ఉండదు, పొట్ట నిండా తిండి ఉండదని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట. అంటే సమయానికి తీసుకోరు ఆహారం. పనులన్నీ కూడా ఏంటంటే ఫాస్ట్గా చేయాలని ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చేస్తూనే ఉంటారు, బిజీగా ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే మేషరాశి వారండి మాకెవరూ లేరు, మేము ఒంటరి వారము, మాదేదో మేమే అనుభవించాలి అన్నట్టు ఏంటంటే కొంచెం డైలమాలో ఉంటారు. కానీ వీరికి బంధువులు కూడా అధికంగానే ఉంటారు, ఫ్రెండ్స్ సర్కిల్ కూడా అధికంగానే ఉంటుంది. కానీ ఎవరికి కూడా ఏ విషయాలు చెప్పరు. చెప్పిన వారు ఏంటంటే కనుక వీరి గుట్టుని రట్టు చేస్తూ ఉంటారు. అలానే కాకుండా వీరు చెప్పిన మాటకు ఇంకొకటి కలిపి వీరి మీద చాడీలు చెప్పటం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. మేషరాశి వారు మంచివారిని అంటే దూరం పెడుతూ ఉంటారు, ద్వేషించే వారిని దగ్గరికి లాగుతూ ఉంటారండి. ముఖ్యంగా చూడాలంటే ఈ మేషరాశి వారు ఎక్కువగా అంటే ఈ మేషరాశిలో మ్యాక్సిమం ఏంటంటే కనుక వీరిని ఇష్టపడే వారినేమో దూరం పెడతారు, వీరిని అసహించుకునే వారినేమో మంచివారు అంటూ ఉంటారనమాట. ఇదొక్కటి వీరిలో మైనస్ ఉంటుంది. కాబట్టి ఇదొకటి చూసుకోండి. మన అని ఎవరిని నమ్మకండి. నమ్మిన వాళ్ళే మిమ్మల్ని దారుణంగా మోసం చేశారు. మీరు మోసపోయే అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజులు ఏంటంటే కనుక మీకు కావలసిన వాళ్ళు కావచ్చు, దగ్గర వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారికి ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, మీరు మాత్రం ఏది చెప్పకండి. మీ పర్సనల్ విషయాలు కావచ్చు, మీ ఫ్యామిలీకి సంబంధించింది కావచ్చు, అలానే కాకుండా మీ పర్సనల్ లైఫ్ గురించి కావచ్చు, మీరు ఒకవేళ ప్రేమలో ఉంటే కూడా దాని గురించి కూడా మీరు అంటే పంచుకోకపోవడమే మంచిదని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ జాగ్రత్తలు వహించండి. మీకు అంటే చాలా వరకు కూడా అండి కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి కదా, అవి పూర్తిగా తొలగిపోతాయి. అనారోగ్యం ఏంటంటే కనుక మీ దరిదాపుల్లోకి రాకుండా వెళ్ళిపోతుంది. అనారోగ్యం నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మనం చెప్పాం కదా బాగా కలిసి వస్తుంది, ఇబ్బంది అయితే లేదనమాట. కాకపోతే ఏంటంటే కనుక దైవారాధన చెయ్యండి. అలానే కాకుండా మేషరాశి వారు ముఖ్యంగా ఏంటంటే కనుక దానం చేయండి. దానం అంటే కనుక గుర్తుపెట్టుకోండి, బియ్యాన్ని దానం చేయండి. బియ్యం అంటే కనుకనండి 1 కిలో బియ్యం కావచ్చు, లేదంటే కనుక ఒక పేదవారికి ఒక పూట అన్నం కావచ్చు, దానం చేస్తే మాత్రం మీకు బాగా కలిసి వస్తుంది. మీరే ఆశ్చర్యపోతారనమాట. మీరే ఆశ్చర్యానికి గురవుతారని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఇది మాత్రం మీరు మర్చిపోకండి. ఇప్పుడు ఇంటి దగ్గరికి భిక్షం తీసుకునే వాళ్ళు వస్తారు కదా, వారికి ఒక పూట కడుపు నిండా అన్నం పెట్టి పంపించండి. లేదు రారు అనుకునే వారు ఏంటంటే కనుక 1 కిలో బియ్యాన్ని మీ చేతుల గుంట దానం చేసేటప్పుడు మీకు మంచి జరగాలని కోరుకోండి. ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందన్నమాట.
మీ రాశి పరంగా ఇలా దానం చేసుకుంటే మంచి ఫలితాలను చూసే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మేషరాశి వారండి చాలా వరకు కూడా ఏంటంటే హెల్పింగ్ నేచర్ ఉంటుంది. బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అందరినీ ఏంటంటే మనవాళ్ళు నమ్ముతూ ఉంటారు. కానీ అందులో మనవాళ్ళు ఏంటంటే కనుక ఎవ్వరు ఉండరు. అందరూ పగవాళ్లే ఉంటారని వీళ్ళు గుర్తించడం చాలా వరకు తక్కువే అని చెప్పొచ్చు. గుర్తించరండి. వాళ్ళు ఎన్నిసార్లు వీరిని ద్వేషించినా కానీ మళ్ళీ మనవాళ్లే అని వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అదొక్కటి వీరు చూసుకుంటే సరిపోతుంది. ఇక మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే గుర్తుపెట్టుకోండి, ఈ 3 రోజులు కూడా అంటే 4, 5, 6 తేదీల్లో బ్రహ్మాండంగా ఉండబోతుందండి. అద్భుతం జరగబోతుంది. చీ అన్న వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. మిమ్మల్ని ద్వేషించిన వాళ్ళే ఏంటంటే మీ దగ్గరికి రావటం, మీతో హెల్పింగ్ అంటే తీసుకోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక మాది తప్పైపోయింది, ఇప్పటి నుంచి మేము ఏమీ చెయ్యము అన్నట్టుగా ఏంటంటే కనుక మీ చేతులు పట్టుకుంటారని ఒక రకంగా చెప్పొచ్చు. ఒక అద్భుతాన్ని అయితే మీరు చూసే అవకాశం అయితే ఇక్కడ ఇది కనిపిస్తుంది. మేషరాశిలో అందరికీ జరుగుతుందా అండి అంటే కనుక మ్యాక్సిమం జరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంటే గ్రహస్థితుల మార్పుల వల్ల అలానే కాకుండా స్థితిగతుల వల్ల అయితే కనిపించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే వీళ్ళతో మాకేంటి అని వెళ్ళిపోయిన వారు మీ దగ్గరికి వచ్చే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. అంటే ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా జరగవచ్చు. ఇదే రోజు జరుగుతుందని మనం చెప్పలేం కాబట్టి ఈ 3 రోజులైతే జరిగే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంటుందన్నమాట. మీరేంటంటే కనుక అప్పుడు కొంచెం సంతోషపడిపోతారు. అంటే మేము వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ మా దగ్గరికి వచ్చారని ఎవరికైనా ఆనందం ఉంటుంది కదండి. అలా మీరు ఇక్కడ సంతోషపడే అవకాశం ఉంటుంది. ఇది ఒక్క అద్భుతాన్ని అయితే మీరు చూస్తారు. అలానే కాకుండా ఇక్కడ ఏంటంటే కనుక మేషరాశి వారికి పోయిన ఉద్యోగం తిరిగి వచ్చే అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే కనుకనండి మీరు అందుకే మనం చెప్పాం కదా ముందే, బియ్యాన్ని దానం చేయండి, ఇంకా మంచి ఫలితం ఉంటుంది. దానం చేయటం వల్ల భగవంతుడి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఇది ఎప్పుడు కూడా మీరు బండ గుర్తు పెట్టుకోండి. దానం చేయటం వల్ల భగవంతుడు ఇంకా మనని అనుగ్రహిస్తాడు. మనం కోరిన కోరిక తీరుస్తాడు. మనకి ఏదైనా బాధ సమస్య ఉన్నప్పుడు మనం దానం చేస్తే దానికి ప్రతిఫలంగా ఆ సమస్య ఆ బాధ తీరుతుందన్నమాట. ఇదేంటంటే కనుక మన సొంతంగా చెప్పేదేం కాదు, శాస్త్రాల్లో చెప్పబడ్డది. కాబట్టి ఈ విధంగా ఆచరిస్తే మంచిది. ఇక ఆ తర్వాత 4వ తేదీ శనివారం కాబట్టి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించుకోండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. లేదంటే ఆంజనేయ స్వామిని కూడా మనం పూజించవచ్చు. మీరు ఇలా మీ ఇష్టదైవాన్ని పూజించుకోండి సరిపోతుంది. శనివారం అంతా కూడా బాగా కలిసి వస్తుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. అన్ని రంగాల వారికి బాగుంటుంది. భార్యాభర్తల పరంగా కూడా బాగుంటుంది. పని ఇక్కడ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పని చూసి చేసుకోండి సరిపోతుంది. మిగతాదంతా కూడా మీకు బాగా కలిసి వస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి వృత్తి ఉద్యోగాల వాళ్ళకు కూడా బాగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఆదివారం ఏంటంటే కనుక మేషరాశి వాళ్ళు అంటే 5వ తేదీ ఆదివారం వస్తుంది. 5వ తేదీ ఆదివారం నాడున ఏంటంటే కనుక మేషరాశి వారండి రెస్ట్ మూడ్లో ఉంటారు. అంటే బాగా రెస్ట్ తీసుకుంటారనమాట. ఏ పని చేయబుద్ధి కాదు. అలానే ఏదైనా పని చేద్దామంటే శరీరం సహకరించదు. అలానే అనారోగ్యం ఏం రాదు. కాకపోతే ఏంటంటే కనుక కొంచెం డల్ అయిపోతారనమాట. కొంచెం డల్ అయిపోయి ఏంటంటే ఏదో ఆలోచనలు పడిపోతారు. ఆ ఆలోచన దేని పరంగా కూడా ఉండదనమాట. కాకపోతే ఆలోచనలో పడిపోతారు. ఫ్యామిలీ పరంగా ఏంటంటే కనుక కొంచెం టైంని స్పెండ్ చేస్తారు. బంధువులతో కలిసే అవకాశం ఉంటుంది. కొంచెం ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆదివారం అంతా కూడా ఏంటంటే కనుక సొంత పనులు చేసుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. పిల్లలతో సమయం అంటే కేటాయిస్తారు. వారిని కొంచెం ఏంటంటే కనుక బయటికి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీతో వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్తో కూడా అవుటింగ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి ఆదివారం కూడా అనుకూలిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఏదైనా మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా సరే కొంచెం జాగ్రత్త వహించండి సరిపోతుంది. ఇక మనం చూసుకున్నట్టయితే 6వ తేదీ అంటే కనుక మనకి ఇక్కడ సోమవారం వస్తుంది. సోమవారం రోజు కూడా మీకు అంటే చూసుకున్నట్టయితే అండి కొంచెం ఇక్కడ కూడా పని అయితే పెరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి. ఈ 3 రోజులు ఏంటంటే కనుక కొంచెం కష్టపడాలి. మీరు కష్టపడితేనే ఏంటంటే కనుక డబ్బు మీ చేతికి అందుతుంది. అది మీ పర్సనల్గా కావచ్చు, మీరు పెండింగ్లో పెట్టుకున్న పనుల పరంగా కావచ్చు, మీరు చేసే వృత్తి ఉద్యోగాల పరంగా కష్టమైతే ఉంటుందండి. కష్టపడితేనే మీకు ప్రతిఫలం అనేది లభిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇక్కడ 6వ తేదీన చేతికి డబ్బు అందుతుంది. రావాల్సిన సొమ్ము మీ చేతికి అందే అవకాశం ఉంటుంది. అంటే కనుక బయట నుంచి రావాల్సిన ధనం కావచ్చు, లేదంటే కనుక మన వాళ్ళే అంటే తెలిసిన వాళ్ళు మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తే ఆ డబ్బు మీ దగ్గరికి వచ్చే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. సోమవారం బాగానే ఉంటుందండి. సోమవారం కాబట్టి వీలుంటే శివాభిషేకం శివారాధన చేసుకుంటే చాలా మంచిది. ఇంకా బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కనుక కొంచెం గ్రహస్థితి స్లోగా ఉంటుందన్నమాట. అందుకే మీ పనులు ఫాస్ట్గా చేసినప్పుడు కూడా కొంచెం అక్కడక్కడ ఏంటంటే కనుక స్లో అయిపోతూ ఉంటారు. అమ్మ అన్నట్టుగా అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఏంటంటే కనుక ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటారనమాట. ఇంకా వృత్తిపరంగా వ్యాపారపరంగా అయితే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. మంచి లాభాలు ఉంటాయి. పురోగతి బాగుంటుంది. పనులు ఒక్కరు చేసుకోకపోయినా ఇతరుల సహాయ సహకారాలు తీసుకుని పనులు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత విద్యార్థుల పరంగా అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. విద్యలో బాగా రాణించగలుగుతారు. పోటీ పరీక్షల్లో ముందుండగలుగుతారు.
పొందగలుగుతారు. అలానే కాకుండా మంచి అంటే పురోగతిని సంపాదించుకోగలుగుతారు. భార్యాభర్తల పరంగా బాగుంటుంది. విభేదాలు తొలగుతాయి. ప్రేమానురాగాలు ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. పిల్లల పరంగా ఉండే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తొలగిపోయి చక్కగా కలిసి వస్తుంది. ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. కోర్టు కేసులు ఉన్నట్టయితే అందులో మీకు విజయం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అన్ని రంగాల వరకు బాగా కలిసి వస్తుంది. తిరగనేది ఉండదు.